వెస్టిండీస్ బౌలింగ్లో పెద్ద పసలేదు సార్. సో వెస్టిండీస్ బౌలర్స్ మనం పెద్దగా థ్రెటన్ చేసే అవకాశం లేదు. వాళ్ళ స్పిన్నర్స్ కానీ వాళ్ళ పేసర్స్ కానీ వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ పవర్ Batting. హిట్టర్స్, Correct. బ్రహ్మాండమైన పవర్ హిట్టర్స్. నంబర్ 8 నంబర్ 9 దాకా వాళ్ళకి బ్యాటింగ్ నిన్న కూడా 80 రన్స్ 6 వరల్డ్ రికార్డ్. ఎయిత్ వికెట్కి సార్. ఎయిత్ వికెట్ అంటే ఎప్పుడు నెంబర్ 10 బ్యాట్స్మెన్ ఆడతాడు ఎయిత్ Sir. వికెట్ అంటే. సో నెంబర్ 10 దాకా వాళ్ళ బ్యాటింగ్ ఉంది. ఎయిత్ వికెట్కి వాళ్ళు 80 రన్స్ ఎంత యాడ్ చేశారంటే సార్. అది కూడా ఎంత బీభత్సమైన Run rate ఉంది. రన్ రేట్తో కొట్టారంటే వీ కెన్ అండర్స్టాండ్ ది పవర్ హిట్టింగ్ ఎబిలిటీ. వాళ్ళకున్న భీకరమైన హిట్టర్స్. అలాంటి బ్యాటింగ్ లైనప్ మీద యూ హ్యావ్ టు స్ట్రెంగ్తెన్ యువర్ బౌలింగ్. సో టాక్టికల్గా కుల్దీప్ని ఆడించే అవకాశం ఉంది. అయితే ఒక్కటి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరగబోతుంది. ఈడెన్ గార్డెన్స్ స్మాల్ గ్రౌండ్. Yes. ఆ స్మాల్ గ్రౌండ్లో మీరు స్పిన్నర్స్ని పెడితే స్పిన్నర్స్ ఈజీగా సిక్స్లు కొట్టచ్చు. కొడతారు. సో అదొక ప్రాబ్లం కూడా ఉంది. సో ఒక స్పిన్నర్ని ఆడించుకోవాలా ఏం చేయాలనే విషయంలో మన వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి. అలాగే మళ్ళీ మ్యాచ్అప్స్ మన వాళ్ళు వాషింగ్టన్స్ ఉందని తీసుకురావాలా. ఎందుకంటే హెట్మైర్ ఇస్ ఎ లెఫ్ట్ హ్యాండర్, Sir. రూదర్ఫర్డ్ ఇస్ ఎ లెఫ్ట్ హ్యాండర్. సో ఆ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఆడితే రోస్టన్ చేసి ఆడితే రోస్టన్ చేసి లెఫ్ట్ హ్యాండర్. సో వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మళ్ళీ మ్యాచ్అప్స్ అనుకుని మన వాళ్ళు ఉన్న వాషింగ్టన్స్ అందరూ వైపు వెళ్తారా. సో ఒకవేళ సరే కుల్దీప్ కాకుండా వాషింగ్టన్ తీసుకొద్దాం ఎక్స్ట్రా బౌలర్గా ఇన్ ప్లేస్ ఆఫ్ సంబడి లైక్ తెలకవర్మ డ్రాప్ చేయాలి. ఇప్పుడు డ్రాప్ చేయాలంటే తెలకవర్మ డ్రాప్ చేయాలి. తెలకవర్మ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. 4 innings తో కానీ ఏంటంటే మీరు ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలి అనుకుంటే, ఒక ఆఫ్ స్పిన్నర్ కావాలనుకుంటే మీరు కుల్దీప్ కంటే కూడా వాషింగ్టన్ ఆడిసి వాషింగ్టన్ కెన్ బ్యాట్ అండ్ అతను ఆ స్పిన్ Ball బౌలింగ్ చేయాలి. ఆప్షన్ మీకు థర్డ్ స్పిన్నర్గా కూడా ఉంటాడు. సో ఐదర్ కుల్దీప్ ఆర్ వాషింగ్టన్ తీసుకుంటారేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.